రాజమండ్రి ఏప్రిల్ 15 విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం దాడి జరగటం పట్ల రాజమండ్రి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. సోమవారం రాత్రి నగరంలోని మెయిన్ రోడ్డు గాంధీ విగ్రహం వద్ద నుంచి కోట గుమ్మం సెంటర్ లో శివుని విగ్రహం వరకు శాంతియుతంగా ర్యాలీ చేశారు. దాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు, నల్ల కండువాలతో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని టీడీపీ, జనసేన, ఏపీ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. చంద్రబాబు డౌన్ డౌన్, పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ బిగ్గరంగా నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రావు మాట్లాడుతూ సీఎం జగనన్నకు లభిస్తున్న ప్రజాదరణ జాతీయ స్థాయి నేతగా ఎదగడాన్ని చూసి ఓర్వలేక కడుపు మంటలో ప్రతిపక్షాల ప్రలోభంతోనే ఈ దాడి జరిగిందని అన్నారు. చంద్రబాబు నేర ప్రవృత్తి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో మల్లెల బాబ్జీ పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కు ఎలా వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి దారి తీసిన పరిస్థితులు, వంగవీటి మోహన్ రంగ హత్యకు గల కారణాలను ఈ రాష్ట్ర ప్రజలెవరూ మరవలేదన్నారు. గాంధీ బొమ్మ సెంటర్ దాకా అంటే నిమ్మకాయల మార్కెట్ దాకా కూడా మన గాంధీ బొమ్మ సెంటర్ దాకా ఇదే రోడ్ లో పాదయాత్రకు వెళ్ళి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. శాంతియుత ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన పార్టీ శ్రేణులన్నింటినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. దయచేసి పార్టీ క్యాడర్ అంతా కూడా దగ్గర రావాలని కోరుతున్నాం. ఇదే నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం కోటగుమ్మం సెంటర్ లో. మరి మా పార్టీ శ్రేణులు ఇప్పుడు ఒక గంట క్రితం అనుకుని కోటగుమ్మం దగ్గర కూర్చుని నిరసన చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ బ్యాచ్ వ్యవహరిస్తున్న తీరును మేము పూర్తిగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడికి ఆ సాక్షాత్తు ఆ మహాదేవుడు బుద్ధి ప్రసాదించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కోటగుమ్మం సెంటర్ లో శివలింగానికి ముందు కూర్చుని ఆ మహాదేవుడిని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ఇంక మనకు అవసరమా? ఆంధ్రప్రదేశ్కి అవసరమా? తెలంగాణలో ఉన్నావు కదా, మీ మనవాళ్ళతోనూ వీళ్ళందరూ మీ పిల్లలందరూ తెలంగాణలో ఉండి ఇక్కడ వచ్చి రాజకీయాలు చేస్తున్నావు 10 సంవత్సరాల నుంచి. మా కర్మ.